శక్తి మాతో ఉంచి దేవా, ఇంతవరకు ప్రార్థనలో పాటల్లోనూ మమ్మల్ని నడిపించినావు. కొద్ది సమయం నీ వాక్యం వినబోచుండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం మాకొకరికి మీరు దయచేయండి. నీ సహాయం చేత నన్ను మమ్మల్ని నింపండి. యోగుడను పితుడను ఎన్నికలైనటువంటి వాడిని ప్రభువాను ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని నీ వాక్యముకు వెలుగు ద్వారాగా నాతో మాతో మీరు మాట్లాడి నీ సన్నిధి నాకు మాకు మీరు దయచేసి దుష్టశక్తులకు బలము యేసు నామములో బంధించి కేవలం నీ సన్నిధి నీ కృప నాతో మాతో ఉంచి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభును రక్షకుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆరాధన గీతముల పాటల పుస్తకం నుంచి 57వ పాట పాడుకుందాం. 57. నేను నా ఇంటి వారలం యెహోవానే సేవింతుము. 57వ పాట. నేను నా ఇంటి వారలం యెహోవానే సేవింతుము. నీవు సేవింతువా, నీవు సేవింతువా. యెహోవానే సేవించుట అసాధ్యమని తలచినా, యెహోవానే సేవించుట అసాధ్యమని తలచినా, ఏ దేవుని నీవు సేవింతువో ఈనాడే తీర్మానించు. ఏ దేవుని నీవు సేవింతువో ఈనాడే తీర్మానించు. నేను నా ఇంటి వారలం యెహోవానే సేవింతుము. నీవు సేవింతువా, నీవు సేవింతువా. దాస్యములో నన్న మనలన్ యెహోవా రక్షించెను. దాస్యములో నన్న మనలన్ యెహోవా రక్షించెను. గొప్ప సూచనలెన్నో చేసినట్టి దేవుని సేవింతువా. గొప్ప సూచనలెన్నో చేసినట్టి దేవుని సేవింతువా. నేను నా ఇంటి వారలం యెహోవానే సేవింతుము. నీవు సేవింతువా, నీవు సేవింతువు. మన త్రోవలో కాపాడుచు యెహోవా నడిపించెను. మన త్రోవలో కాపాడుచు యెహోవా నడిపించెను. దేవుడిచ్చిన ఆశీర్వాదం చూచి కీర్తించి సేవింతువా. దేవుడిచ్చిన ఆశీర్వాదం చూచి కీర్తించి సేవింతువా. నేను నా ఇంటి వారలం యెహోవానే సేవింతుము. నీవు సేవింతువా, నీవు మేలైనట్టి ఈవోలను దేవాది
దేవుడిచ్చేన్ మేలైనటి ఈవోలను దేవాది దేవుడిచ్చెన్ ఆయన సర్వంబుకులోబడి సాక్షిగా జీవింతువా ఆయన స్వరంబుకులోబడి సాక్షిగా జీవింతువా నేను నా ఇంటి వారలం యెహోవానే సేవింతుం నీవు సేవింతువా నీవు సేవింతువా. ప్రభువైన యేసుక్రీస్తువును మీ అందరికీ వందనాలు. లైవ్లో వాక్యం వింటున్న సంఘస్థులకు, అనేక ప్రాంతంలో ఉన్న వారికి కూడా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యం చూసుకుందాము. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త కట్టండి. యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయము. మొదటి వచనం చూసుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయెను. అక్కడ ఒక తోట ఉండెను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను. యేసు తన శిష్యులతో పలుమారులు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించు యోధాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యోధా సైనికులను, ప్రధాన యాజకులను, పరిసయ్యులు పంపిన బండ్రోతులను వెంటబెట్టుకొని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతో అక్కడికి వచ్చాను. సరిపోతుంది. యేసు పలుమారులు అక్కడికి వెళ్ళుచుండెను గనుక. ఎక్కడికి వెళ్ళాడంటే దేవుడు? తోటలోనికి. కెద్రోను వాగు దాటిపోయిన అక్కడ ఒక తోట ఉండెను. జాగ్రత్తగా వినండి. తోటలోనికి ప్రభు పలుమారులు వెళుతూ ఉన్నాడంట. ఎందుకు? మల్లెపూలు కోసుకోవడానిక? పళ్ళు కోసుకోవడానిక? చెప్పండి. పలుమారులు దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థించడానికి అక్కడ తరచుగా వెళ్తున్నవాడు. ఆయన ఎప్పుడు చూసినా ప్రభు గురించి మనం చదివితే ఆయన ప్రార్థన కోసం వెళ్ళినట్లో తోటలోనికో, కొండలోనికో, సముద్ర తీరంలోనికో వెళ్ళినట్లు మనం చూస్తాం. బహు తక్కువ సమయము ఆయన గృహములను దర్శించినట్లు మనము బైబిల్ ద్వారా తేటగా మనకి తేటల్లమవుతుంది. అయితే ప్రభువారు తోటలోనికి వెళ్తూ ఉన్నాడు. ఎన్నిసార్లు వెళ్ళాడంటే కౌంట్లెస్, అంటే లెక్కించలేనన్ని సార్లు, తరచుగా. ఆయనకి ఎప్పుడు సువార్త లేకపోతే, ఎప్పుడు పని లేకపోతే, ఎప్పుడు విశ్రాంతి దొరికితే, విశ్రాంతి అంటే పడుకోవడం కాదు, విశ్రాంతి అంటే పని భారము లేనప్పుడు
ఆయన తన శిష్యులను వెంట పెట్టుకుని ఆ తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు ఆ స్థలం ఎవరికి తెలుసంట? ఇస్కరియోతు యూదా కూడా తెలుసు. ఎందుకంటే ఇస్కరియోతు యూదా కూడా ఆయన శిష్యుడే కనుక శిష్యులకు ఏదియో ప్రభు రేపులో ఒక పాయింట్ తగ్గించు. శిష్యులకి ప్రభు ఎప్పుడూ కూడా ఏదియో మరుగు చేయలేదు. ఏదియో మరుగు చేయకుండా ఆయన ఏ ప్రాంతంలో సేవ చేసినా ఆ ప్రాంతం విషయమై ఆ తోటలోనికి వెళ్ళి లేకపోతే సముద్ర తీరానికి వెళ్ళి ఆ కొండ ఎక్కి ఆయన ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు టైం దగ్గర పడింది. కావున యూదా సైనికులను 3వ వచనం ప్రధాన యాజకులను పరిసయ్యుల పంపిన బంట్రోతులను వెంట పెట్టుకుని దివిటీలతోనూ దీపముతోనూ ఆయుధములతో అక్కడికి వచ్చెను. ఎవరు వచ్చారంట? యూదా ఇస్కరియోతు యూదా అక్కడికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ప్రభు ఉన్న తోటలోనికి వచ్చాడు. ఎవరెవరితో వచ్చాడంట? ప్రధాన యాజకులతోనూ పరిసయ్యులతోనూ బంట్రోతులను వెంట పెట్టుకొని, పరిసయ్యులు పంపిన బంట్రోతులు ఎవరు? ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బంట్రోతులను వెంట పెట్టుకొని. ప్రధాన యాజకులు బంట్రోతులు వేరు, పరిసయ్యుల యొక్క బంట్రోతులు వేరు. వీళ్ళిద్దరు కలిసి కొంతమంది బంట్రోతులను పంపించారు. వారిని వెంట పెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతో అక్కడికి వచ్చెను. చాలాసార్లు దేవుణ్ణి మనం ఆరాధించటంలో ఈ తప్పు చేస్తూ ఉంటాం. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. వెలుగు దగ్గరికి వెలుగు పట్టుకెళ్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? ఫుల్గా ఎండగాస్తుంది, ఒక 10 రూపాయల కాగితం రోడ్డు మీద పడిపోయింది అనుకోండి, దీపం వెలిగించి నెతికితే ఎలాగుంటుందండి? వెటకారంగా ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమై ఉన్నాడంట? వెలుగై ఉన్నాడు. ఆయనను వెతకడానికి దీపములు దివిటీలు అవసరం లేదు. ఆయన ఈ లోకములో ఉన్నప్పుడు కూడా ఆయన రూపాంతరము చెందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. కనుక వీరికి తెలీదు యేసుక్రీస్తు ప్రభువారు వెలుగు అన్న సంగతి తెలియక దీపములు తీసుకున్నారు, దివిటీలు తీసుకున్నారు, ప్రభుని వెతకడానికి ఆ తోటలోనికి వెళ్ళారు. మూడవది ఏంటంటే వాళ్ళు ఒక ఆయుధమును చేత పట్టుకుని వెళుతున్నారు. అదేంటి తెలీదు. చాలా రకమైన ఆయుధాలు ఉంటాయి. కొంతమంది రాళ్ళు పట్టుకొని ఉండొచ్చు, కొంతమంది కత్తులు పట్టుకొని ఉండొచ్చు, కొంతమంది గుదియలు అంటే చిన్నగా ఉంటాయి బొరుగులాగా, అలాంటివి పట్టుకుని వెళ్ళి ఉండవచ్చు. జాగ్రత్తగా వినండి, ఎవరు నిద్రపోవద్దు. ఈ పట్టుకుని వెళ్ళినప్పుడు ఎందుకు పట్టుకుని వెళ్ళారంటే ఒకవేళ ఆయన దగ్గర ఎవరున్నారో తెలీదు, ఎవరైనా రహస్యముగా మన మీద తిరుగుబాటు చేస్తే ఈ ఆయుధము కావాలి అని వాళ్ళు దాన్ని తీసుకుని వెళ్ళారు. అయితే ప్రభు ఆయనకు సంభవించబోవు అని ఎరిగిన వాడై వారి యొద్దకు వెళ్ళాడు. ఎంతగా అవసరం లేదయ్యా, మీరు యేసు ప్రభు ఎవరంటే నేను వచ్చి నిలబడతాను కదా, నా కోసమే మీరు వచ్చారని తెలుసు కనుక మీకు అంత ప్రయాసపడిన అవసరత లేదు, నేనే మీ యొద్దకు వస్తానని వెళ్ళాడు. మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. ఎవరిని వెతుకుతున్నారు?
తోటలోని వెతకడానికి వచ్చారు. మగ్దలేని మరియ సమాధుల తోటలోని వెతకడానికి. యేసు ఆమెను చూచి, అమ్మా నువ్వు ఎవరిని వెతుకుచున్నావు? ఇక్కడ కూడా అదే ప్రశ్న, ఇక్కడ కూడా అదే క్వశ్చన్, ఎవరిని వెతుకుతున్నారు? కనుక దీపారాధన ప్రభుకు అవసరం అంటారా? అవసరం లేదు. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన ఆత్మ ఉన్నాడు. కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆయన ఏమీ బందిపోటు దొంగ కాదు. ఆయన కలబడితే తిరగబడేవాడు కాదు. ఆయనే స్వచ్ఛందంగా వారి ముందుకు వచ్చి, మీరు ఎవరు వెతుకుచున్నారని అడిగాను. అందుకు వారు, నజరుడైన యేసును అని ఆయనకు ఉత్తరమిగా, యేసు ఆయనను నేనేనయ్యా, మీరు ఎవరిని వెతుకుతున్నారో ఆ నజరేయుడైన యేసుని నేనే. ఎవరైనా సరెండర్ అవ్వగలరు ఇలాగా? మనల్ని ఎవరినైనా వెతుకుతున్నారు పట్టుకోవడానికంటే దాక్కుంటారు, ఎక్కడో రహస్య స్థలంలోనికి వెళ్తారు, దాక్కుంటారు. కానీ యేసు ప్రభువారు తానే స్వయంగా వచ్చి వాళ్ళతో అంటున్నాడు, వారు అడక్క ముందు ఎవరు వెతుకుతున్నారయ్యా? మనమైతే వాళ్ళు ఎందుకు వచ్చారో తెలియకుండా నువ్వు ఎందుకు ఆదికి ముందే కంగారు పడుతున్నావు అని అంటాం. కానీ యేసు సమస్తమును ఎరిగిన వాడై, ఎందుకు వెతుకుతున్నారు, ఎవరిని వెతుకుతున్నారంటే వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చారు. పలానా నజరేతు వాడైన యేసు, ఆయన నేనేనయ్యా అని చెప్తే, ఆయనను అప్పగించిన యోదయు వారి యొద్ద నిలిచిండెను. ఎక్కడున్నాడంటే యోధ? వారి యొద్ద నిలిచిండెను. ఆయనను అప్పగించిన యోదయు వారి యొద్ద నిలిచిండెను. లిస్ట్ మారిపోయింది, జాబితా తారుమారైపోయింది. ప్రభు దగ్గర ఉండవలసిన 12 మందిలో ఒకడు మిస్ అయిపోయాడు. వాడు ఎక్కడా అని ప్రభు ఎదుగుతున్నాడు. అవునా కదా? అందరూ ప్రభు ఎక్కడా అని ఎదుగుతుంటే ప్రభు ఉద్దేశం ఏంటంటే, యోధా ఇస్కరియోతు ఎక్కడా? నేను ప్రార్థన చేసినప్పుడు నాతో లేడు, నేను వాక్యము చదివినప్పుడు నాతో లేడు, నేను కెరూతు వాగు దాటినప్పుడు కూడా ఇంతకుముందు ఏదో పక్కనొచ్చి సహాయపడేవాడు, కొంచెం దాటలేనప్పుడు భుజం మీద చేసుకుని ఇస్కరియోతు యోధా మీద నేను నడిచి కొన్ని మాటలు చెప్పి వెళ్ళేవాడిని. ఇస్కరియోతు యోధా లేడు. కొన్నిసార్లు నాకు ఆయాసం అయితే, కొన్నిసార్లు నాకు దాహం అయితే, డబ్బు సంచి ఇస్కరియోతు యోధా దగ్గరే ఉంది కనుక కూల్ డ్రింక్ కూడా తీసుకొచ్చేవాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధా లేడు. మనుష్యుల యొక్క భక్తి తారుమారైపోయే కాలములో, యుగములో, దినముల్లో మనము ఉన్నాం. దేవునితో నడిచిన వాడు, యేసు ప్రభుతో కూడా ఉండినవాడు, సాతాను ప్రవేశించినప్పుడు ఆత్మీయ జీవితం ఏమైపోయింది? తారుమారైపోయింది. ఇటుపక్క ఉండవలసిన వాడు అటుపక్క కనబడుతున్నాడు. ప్రభు యొక్క మాట అక్కడ తేటగా చెప్తా ఉంది, ఆయనను అప్పగించిన యోధా వారితో కూడా ఉండెను. లాభమేమో, ఆశీర్వాదమేమో, దీవెనేమో ప్రభు దగ్గర పొందాడు. అపోస్తుడని బిరుదు ప్రభు దగ్గర పొందాడు. ప్రభుతో నిత్యము ఆయన పరిచర్లో ఉంటూ భౌతిక సంబంధముగాను ఆత్మ సంబంధంగాను ఆశీర్వాదము చూశాడు. కానీ ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు ఎవడనగా ఏమవుతాడంట? వాడు వాక్యము నిమిత్తము శ్రమ అయినను ఇబ్బంది అయినను కలుగగానే వాడు అభ్యంతర పడును. వాక్యము వారిని ఏంటంట?
ఇవన్నీ వాక్యమును ఏం చేస్తాయంటే ముండ్ల పొదలు అణిచివేస్తాయి. ముండ్ల పొదలు వాక్యమును అణిచివేస్తాయి. ముండ్ల పొదలు భయంకరమైనది. వాక్యంలో ఎదుగునట్లుగానే ఉంటుంది, వాక్యముతో నడుస్తున్నట్లుగానే ఉంటాము. కానీ భౌతిక సంబంధమైన కష్టములు, ఇరుకులు వచ్చినప్పుడు వాక్యముకు స్థానమే ఉండదు. రహదారిలోని బండి పరిగెట్టించినము సులువుగా ఉంటుందా? ఉండదా? 120, 170, 180, 200 కూడా కారు వేగం తీసుకుని వెళ్ళొచ్చు. మట్టి రోడ్లో, గతుకుల రోడ్లోని అదే వేగంలో వెళ్ళగలమా? వెళ్ళలేము. సరికదా, సరిగా బండిని డ్రైవ్ చేయలేకపోతే యాక్సిడెంట్ అయి, ప్రమాదమై, కారు నష్టమవుతుంది, వాహనము నష్టమవుతుంది, మనిషి ప్రాణము కూడా అపాయకరమైన స్థితిలోనికి వెళ్ళిపోద్ది. ఇక్కడ ప్రభువాక్యం అదే చెప్తా ఉంది. బ్రతుకు దినముల్లో ఎప్పుడైతే నీకు లోకం మీద వాంఛ పెరుగుతూ ఉంటుందో, లోకం మీద ఐక్య విచారములు, ధనమోసములు, వాక్యములు ఎప్పుడైతే అణిచివేయడం మొదలెడతాయో, మన యొక్క దృష్టి భక్తి మీద కాకుండా సంపాదన మీద మన దృష్టి మళ్ళిందో, నీవు నేను ఇస్కరియోతు యోధాలం అయిపోతాం. అంతవరకు ప్రభుతో ఉండినవాడు, ప్రభుతో అదే ప్రాంతంలో ఏకాంత ప్రార్థన చేస్తున్నవాడు, ప్రభుతో అదే ప్రాంతంలో అద్భుతములు చేస్తున్నవాడు, ప్రభుతో అనేక సార్లు వాగు దాటి అవతలికి వెళ్ళినవాడు, ఇప్పుడు అవతలు ఉండవలసిన వాడు యువతలు ఉన్నాడు. చూసారా ప్రియమైన దేవుని సంగమా? ఎటు పక్క ఉండాలి మనము? దేవుని ప్రక్కన మనం నిలబడగలిగే యోగ్యతను పోగొట్టుకుంటే, ఒకడు సర్వలోకమును సంపాదించుకుని వాని ప్రాణం పోగొట్టుకుని వాని ప్రయోజనమేమీ లేదు. ఆత్మీయ స్థితిలో కానివ్వండి, శరీర స్థితిలో అంతా సజావుగా దాగినప్పుడు భక్తి చేయడం సులభతరమే. కానీ ఏ అడుగేస్తే అడుగు, ఏది పట్టుకుంటే అది శ్రమగా ఉన్నప్పుడు ఆత్మీయ జీవితమును కొనసాగించేవాడు నిజమైన క్రైస్తవుడు. తారుమారైపోయాడు. శిష్యులతోటి ప్రభుతో ఉండవలసిన వాడు అటుప్రక్క వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రభు ఇస్కరియోతు యూదా కూడా సమాధానము చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే అటుపక్క నిలబడ్డాడో ప్రభుని ప్రశ్నించే పరిస్థితులకు వచ్చేసాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ప్రభుని ప్రదర్శించే పరిస్థితులకు వచ్చి అక్కడ నిలబడి ఉన్నాడు. అయితే ప్రభు ఏమన్నాడు? ఆయన నేనే. మరలా ఆయన 7వ వచనము, చూడండి 6వ వచనం, ఆయన నేనే అని ఆయనని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద వెనక్కి తగ్గారండి ఒక అడుగు. ఆయన ముందుకు వచ్చి నేనయ్యా అంటే అమ్మో ఏం చేస్తాడేమో. ఎందుకు భయపడ్డారు? ఎందుకంటే ఆయన ద్వారా కొన్ని అద్భుతములు వాళ్ళు చూసారా? చూడలేదా? చూశారు. ఆయన ద్వారా కొన్ని స్వస్థత కార్యములు చూశారు. చనిపోయిన వారు బ్రతికారు. సమాధిలో ఉండిన వారు కూడా బయటికి వచ్చారు. ఆయన నేనేయా అంటే కొంచెం వెనక్కి తగ్గి ఎక్కడున్నారంటే వాళ్ళు నేల మీద పడ్డారు. అంటే అమ్మో అని కొంచెం రిక్వెజేషన్, అంటే కొంచెం బ్రతిమలాడే పరిస్థితులకు వెళ్ళారు. అయితే ప్రభు ఏమన్నాడు? చదవండి. మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసుని చెప్పగా యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీనిని పోనీయుడని చెప్పాను. యేసు వారితో నేనే ఆయనని మీతో చెప్పితిని గనుక మీరు నన్ను వెదకొచ్చిన ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. నీవు నాకు అనుగ్రహించిన వానిలో ఒక్కనైనను నేను పోగొట్టుకొనలేదని
ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ చెప్పాను. ఎవరి గురించి చెప్పాడు దేవుడు ఆ మాట? యోధా ఇస్కరియోత్ కోసం. అయ్యా, నేను ఎవరో తెలియక మీరు ఎవరిని తీసుకొచ్చారు? ఇస్కరియోత్ యూదాని తీసుకొచ్చారు. అంత శ్రమ మీకు అవసరం లేదు, ఆయన్ని విడిచిపెట్టేయండి. ఎందుకంటే నేను ప్రేమ స్వరూపునైన దేవుడై ఉన్నాను. ఎవరు కూడా నా ద్వారాగా ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు కనుక వానిని పోనీడి అని చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ చెప్పాను. సీమోను పేతురుని వద్ద 10వ వచనము. సీమోను పేతురు వద్ద కత్తి ఉన్నందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికెను. మంచి పని చేశాడు కదా. మనకైతే కరెక్ట్గా మంచి పని చేశాడు రా. మాకేదో బలం లేదనుకుంటున్నారు, కత్తి వాడడం మాకు చేత కాదేమని వీళ్ళు అనుకుంటున్నారు అని మనం అనుకుంటాం. మంచి పని చేశాడు రా అని చాలా బహు సంబరపడిపోతాం. సీమోను పేతురు కోపం వచ్చింది. వాళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉండగానే సీమోను పేతురు ధైర్యం ఏంటి చెప్పండి? నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఎందుకంటే వెనకాల ప్రభు ఉన్నాడు, నాకు మరణమే రాదు. ఎందుకంటే ఆయన సముద్రం మీద నడిచినప్పుడు కూడా దేవుడు చేయి పట్టుకుని లేపాడు. ఎందుకంటే చంపేసి వాడేది అప్పుడే చంపేయాలి కదా. ఎప్పుడు చంపేయాలి? నేను సముద్రం మీద నీళ్ళ మీద నడిచినప్పుడే ప్రభువా నేను నశించిపోతున్నాను, మునిగిపోతున్నాను అప్పుడే చంపేయాలి కదా. కనుక మనం కూడా ప్రార్థన చేస్తాం కదా, నారు వేసిన వాడు నీరు వేయక మానతాడా అని ప్రార్థన చేసినట్లుగా పేతురు ఇస్కరియోతు యూదాకు కూడా అదే స్వభావం ఉంది. నేను ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఎందుకంటే ప్రభు శిష్యులో నేను మొదటగా ప్రేమగా దేవునితో ఉన్నవాడిని, రెండవదిగా ఒకవేళ నాకు ప్రాణాపాయ స్థితి వచ్చినా దేవుడు వారందరి నుంచి నన్ను రక్షిస్తాడు. కొంచెం దూకుడు పెంచాడు, కొంచెం స్పీడ్ పెంచాడు, చెవి నరికేశాడు. నరికేస్తే ప్రభు ఏమన్నాడు? చదవండి. ఆ దాసుని పేరు మలుపు యేసు, కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోది త్రాగకుందునా అని పేతురుతో అనెను. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము. మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము 52వ వచనం చదవండి. 26:52. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. కత్తి వరలో పెట్టుకో. ఇప్పుడు నాకు లాంటి వాడైతే ఏమనేవాడు? మంచిగా కలహం చేసావురా, బాగా పని చేసావు, నేను ఎలా కొట్టలేను పాస్టర్ గారిని కాబట్టి నా వంతు నీ వంతు కూడా నువ్వే చేసావు అనేవాడు. కానీ ప్రభు అలాగ అనలేదు. ప్రభు ఏమన్నాడు? నీ కత్తిని వరలోని పెట్టుకో, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేస్తే చచ్చిపోతారు. కఠినంగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరు మాట్లాడాలి? పేతురుని మాట్లాడుతున్నాడు. పేతురు ఇప్పుడు దేవునికి విరోధ కాదు కదా. పేతురుతో ఉన్నవాడు. ఇస్కరియోతు యూదా దేవునికి విరోధి, కానీ పేతురికి ముమ్మాటికి 100% దేవుని పక్షంలో ఉన్నవాడు. ఇప్పుడు అందరూ కూడా ప్రభు కోసం ఎతకడానికి వస్తే ఎవరో మాట్లాడట్లేదు, కానీ పేతురు అక్కడే మాట్లాడుతున్నాడు. పేతురు తన కత్తి తీసాడు, చెవి నరికాడు. అలాంటి వాడిని బలా నమ్మకమైన మంచు దాసులని
ప్రభు భుజము తట్టి శబాష్ అని అనలేదు. జాగ్రత్త, కత్తి దోసిన వాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తి చేసి చేస్తారయ్యా. ఇదేం కర్మరా బాబు? నా ఇంటి వారి కోసమో, నా బిడ్డల కోసమో, నా భార్య కోసమో నేను కత్తి వాడలేదు కదా. ఆయన కోసమే నేను అంతా చేస్తే ఆయన తిరిగి నన్ను శపిస్తున్నాడేంటి అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ప్రేమ గలవాడు గనుక ప్రేమ వేరు, సహవాసము వేరు. మనము లోకములో ప్రేమిస్తాం కానీ లోకముతో అందరితో మనం సాంగత్యము, సహవాసము చేయము. సహవాసము, సాంగత్యం వేరు, ప్రేమ వేరు. కొంతమంది దానికి దీనికి తేడా తెలియదు. తెలుస్తుందా? తెలీదు. లోకములో ఒక భేదవాడిని చూసినప్పుడు, సరే ఇప్పుడు ఎయిడ్స్ రోగి ఉన్నాడు అనుకోండి, వాడిని కొంచెం బట్టలు వేసుకోలేకపోతాడు, హాస్పిటల్కి వెళ్ళలేడు అనుకోండి, మనం వాళ్ళ మీద ప్రేమ చూపించి అక్కడికి మనము నడిపిస్తాం. అనగానే వాళ్ళతో సాంగత్యం చేస్తామా? వాళ్ళు తిన్న ప్లేట్లోనో, వాళ్ళు తిన్న కంచంలోనో మనము ఆహారం భుజిస్తామా? భుజించము. అలాగని వాళ్ళ మీద ద్వేషము కాదు. కావలితే ఆహారం పెడతాం, కావలసే వారికి ఆశ్రయం ఇస్తాము, కానీ వారితో సాంగత్యము, సహవాసము కలిగి ఉండము. కానీ కొంతమంది దానికి దీనికి తేడా అస్సలు తెలియదు. ఇదేదో మాట్లాడుతూ ఉంటారు కొంతమంది లోకంలో. కనుక ఇక్కడ కూడా ప్రభు నా పక్షమునున్నవాడు అని ప్రభు చెప్పలేదు, కానీ ప్రభు వాళ్ళతో చెప్తా ఉంది ఏంటంటే, పేతురు నీ కత్తి లోపల పెట్టు. ఆయన ఒక కఠినమైన వార్నింగ్, హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎలాంటి హెచ్చరిక అంటే, నువ్వు కత్తి మళ్ళా తీస్తే నీ కత్తి చేత నువ్వు చచ్చిపోతావు. మరణమును ఎవరైనా మాట్లాడితే అపశకనము. నేను ఆయన బ్రతుకు కోసం నేను పెనుగులాడటం ఏంటి, ఆయన బ్రతుకు కోసం నేను చూడటం ఏంటి, వీరేంటనే స్థానుసారంగా మాట్లాడితే మనం అనుకుంటాము. కానీ ప్రభు ఏం చేశారంటే, కిందకు వచ్చేయండి, మత్తయి సువార్తలోకి వచ్చేయండి, 26వ అధ్యాయము 54వ వచనము. లోక 22:52 చదవండి. లోక 22:52. చదవండి. ఆ 51 చదువును. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి, చదవండి 51. 51 నాన్న. అంతలో వారిలో ఒకడు 22:51 లోక. లోక 22:51 లేదా? 51 లేదా? చదువు, కలిపి ఉందో చదువు, పర్లేదు, చదవండి. ఈ మట్టుకు తాళడని చెప్పి వాని చెవిని ముట్టి బాగు చేసెను. ఎవరిని బాగు చేశాడు దేవుడు?
ఎవరిని బాగు చేశాడు? శత్రువుని బాగు చేశాడు, మిత్రుని శపించాడు. బోధ వ్యత్యాసంగా ఉందా లేదా? వ్యత్యాసమే. దేవుడు శత్రువుని అన్నాడు, ఆ చెవు పట్టుకుని వాడు పట్టుకున్నాడేమో చేత్తో ఒక చెవి, ఈ చెవు అంతా రక్తము కారిపోతుంది. ఏ చెవి అది? కుడి చెవి. కుడి చెవి పట్టుకుని రక్తం కారిపోతూ ఉంటే ప్రభు వాని చెవుని బాగు చేశాడు. ఆ చెవి తీసుకొని ఇలా పెట్టాడు, ఆ రక్తధార నిలిచిపోయింది, చెవు అతుక్కుపోయింది. ఎవరిని బాగు చేశాడు దేవుడు? శత్రువుని బాగు చేశాడు. ఇప్పుడు ప్రభు ఎవరి పక్షాన ఉన్నాడు? శత్రు పక్షాన ఉన్నాడా? పేతురు పక్షాన ఉన్నాడా? శత్రువుని ప్రేమిస్తున్నాడు, పేతురుతో సహవాసము చేస్తున్నాడు. బోధ అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది, కానీ ఆచరిస్తే దాని లోతు మనకు అర్థమవుతుంది. దేవుడు ప్రభువారు సహవాసము పేతురుతోటి, సాంగత్యము పేతురుతోటి, కానీ ఆయన ప్రేమించేది ఎవరిని? శత్రువుని. ఎందుకు ప్రేమించాడు? నన్ను చంపుతున్న వారు ఎందుకు ప్రేమిస్తూ ఉన్నాడంటే, మీరు మరి ఎక్కువైన ప్రేమ కలిగి ఉండమని పేతురే చెప్తున్నాడు. చూడము, ఆ భాగం చూద్దాం, ముగించేసుకుందాము. ఆ భాగం చూసి ముగిద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ కలిగి ఉండి. ప్రేమ అనేక ఏం చేస్తుందంట? పాపములను కప్పును. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఇప్పుడు పేతురు చెప్తున్నాడు. అంతకుముందు నరికేవాడు, అంతకుముందు ఎవడన్నా అడ్డొస్తే వేసేస్తాననే రకం ఎవరు? పేతురు. ఇప్పుడు పేతురు అంటున్నాడు, ప్రేమ అనేక పాపములను కప్పును. ప్రేమ అనేక పాపముల కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. ప్రేమ ఉండదు కొన్నిసార్లు మనకి. ఎవరైనా కొంచెం ఒక చీర కొనిస్తే కొన్ని రోజులు ఉంటుంది ప్రేమ, తర్వాత ఉంటుందా? ఒకవేళ ఆ మంచి చీర తీసుకొచ్చారు అని వాళ్ళ ఒక బాగా ఉన్నవాళ్ళు అనుకోండి, చీర తీసుకొస్తే అది ఎంత తక్కువ చీర అయినా ఖరీదుగానే కనపడుతుంది. ఎప్పుడు తెలుస్తుంది దాని విలువ? ఒకసారి కట్టుకొని ముంచి తీస్తే దాని అసలు రూపము బయటపడుతుంది. ఆ రూపం బయటపడింది అనుకోండి, అందరితో ప్రేమ కూడా బయట పడుతుంది మనకి. వాళ్ళ చీర రూపం బయటపడితే మన ప్రేమ రూపం బయటికి వచ్చేస్తుంది. కనుక ఇప్పుడు వాళ్ళు చేసింది పాపమే. నిన్ను మోసగించో, నీకు నీ దగ్గర కొంచెం ప్రేమ సంపాదించాలనో నీకు పెట్టాలి కనుక చీర తీసుకొచ్చి పెట్టారు, బాగుంది, సంతోషించాం. కానీ చీర ఎప్పుడైతే నలిగిపోయిందో, దగ్గరికి అయిపోయిందో, నిజంగా ప్రేమ ఉంటే అనేక దోషములు ఏం చేస్తుందంట? కప్పేస్తుంది. నిజంగా ఆ చీర ముంచినప్పుడు పక్క వాళ్ళు చూసి, ఎవరు తీసుకొచ్చారమ్మ ప్రేమ ఈ చీర అంటే, ఫలానామమ్మ పెద్ద తీసుకొచ్చింది, కానీ అదంతా నలిగిపోయింది అని చెప్తాం. అదే ప్రేమ ఉంటే, నేను సరిగా చూసుకోక అది నానకూడదేమో, నేను పొరపాటున దాన్ని నానిపోయాను, అందువల్లనే చీర ఇలాగ అయి ఉంటుంది, కానీ ఆమె ఇలాగా చేయదు అని సర్ది చెప్పే ప్రయత్నము చేస్తాం. ప్రేమ అనేక దోషములను కప్పుతుంది. ప్రేమ లేనివాడు, ప్రేమ లేని పురుషుడు, స్త్రీ ఎదుటి వాళ్ళు ఏ తప్పు చేస్తారో, ఎదుటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారో, ఎదుటి వాళ్ళ వాక్యానుసారంగా కానీ లోకానుసారంగా కానీ లేకపోతే సంఘంలో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా దొరుకుతారా పట్టుకుందామని చూస్తే వారు జీవితంలో భక్తి చేయగలరా? చేయలేరు. ఎదుటి వాళ్ళు దోషములను కనిపెడితే మనం ఎన్నడూ భక్తి చేయలేము.
వినినా విన్నట్లుగా ఉండాలంట, తెలిసినా తెలియనట్లుగా ఉండాలి. కానీ మన కేంద్రీకరణ అంతా ఫలానా వాళ్ళు ఎలాగున్నారో, ఫలానా ఆమె ఎలాగుంది, ఫలానా ఎలాగున్నాడు, ఆయన ఇలా వాక్యం చెప్పాడు, ఆయన ఎలాగున్నాడు, ఆమె ఎలాగ బోధించింది, ఆమె ఎలాగుంది, వాళ్ళ పిల్లలు ఎలాగున్నారు, వాళ్ళ బిడ్డలు ఎలాగున్నారని అలాగ చెప్పుకుంటూనే వెళ్ళిపోతాం. ఎన్నడూ భక్తిలో మనము ఎదుగుదల చూడగలమా? చూడలేము. పేతురులో భక్తి ఎదుగుదల ఎందుకు చూడలేకపోయాడంటే మొదట్లోని ప్రేమ లేదు. పేతురు భౌతిక సంబంధంగా ఆలోచించిన ప్రేమ లేదు, తప్పిపోయాడు. ప్రభు పోయిన బుధవారం విన్నారు కదా, 3 సార్లు అడిగాడు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? సీమోను పేతురు, నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. ఇప్పుడు ఆ ప్రేమ గురించి ఆయనే స్వయంగా తన పత్రికలో రాస్తున్నాడు. అంతకుముందు ప్రేమ లేదు కనుక ముమ్మాటికి ప్రభు అడిగి తన నోటి చేత ప్రేమ గురించి ఒప్పించి ఒక సాక్షిగా చేసిన తర్వాత ప్రభు అన్నాడు, నా మందను నువ్వు మేపు. ప్రేమ లేనివాడు మందన కాయడానికి, దేవుని పరిచర్య చేయడానికి తగుతాడా? తగడు. ప్రేమ అనేక దోషములు కప్పుతుంది. పేతురు ఆత్మీయ జీవితం తప్పుడు కారణం ఏంటంటే ప్రేమ లేదు. పగ తీర్చుకునే స్వభావము, ఎదుటి వాళ్ళని వక్రీకరించే స్వభావము. మాకు ఎవరైనా నష్టము చేస్తే వారికి ఎలాగైనా మేము పగ తీర్చుకోవాలి. మాకు వాళ్ళు సహాయం చేయలేదు కనుక నేను సహాయం చేయను. మాకు వాళ్ళు కొంచెము ఆ మూట బండి మేంచి దించలేదు కనుక నేను కూడా చూస్తూనే ఉంటాను. పగ తీర్చుకునే స్వభావం పేతులో ఉన్నంతకాలము పేతురు భక్తి ఒడుగుదొడుకులు ఆడుతూనే ఉంది. మునిగిపోయాడు, చెవి నరికాడు, ప్రభు తెలియదని ముమ్మారు పొంకాడు. ఆఖరికి పేతురు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు, భక్తిని విడిచిపెట్టి. ఈ దినములో అనేకమైన భక్తి జీవితం అలాగే అయిపోతుందేమో. అందుకే ప్రభు నాడు మళ్ళీ భూమి మీదకి వచ్చినప్పుడు ఈ లోకములో, ఈ భూలోకములో, ఈ సృష్టిలోని విశ్వాసులను కనుగొనగలనా? ప్రభుకే సందేహం వచ్చింది. నేనే పాటి వాడిని, మనమే పాటి వాళ్ళమి. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ ఏమైపోయిందంట? చల్లారిపోయింది. మొదటి దినాల్లో ఉన్న భక్తి, నీ భక్తి ప్రారంభంలో ఉన్న భక్తి ప్రార్థన జీవితము, వాళ్ళ వీళ్ళని చూసి, వాళ్ళ దోషాలు చూసి, వీళ్ళ దోషాలు చూసి ఎవరు సరిగా ఉన్నారులే, ఎవరు బాగున్నారులే అనుకుంటూ నీ జీవితాన్ని, నా జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నామేమో. ప్రభు పేతుని మన ముందు పెడతా ఉన్నాడు. గత బుధవారం కూడా పేతురు యొక్క చేపలు పట్టుకునే 2వ స్థితిలో మనం చూసాము. ఇప్పుడు పేతురు చెవి నరికే స్థితిని దేవుడు ముందు పెడతా ఉన్నాడు. పేతురు అతని ప్రక్షాళన లేడు. సాతానా, నా వెనక్కి వెళ్ళిపో. నీవు నా ప్రభువా నీతో ఉంటే నేను సాతాను ఎలాగవుతాను కదా? అవుతామా? ప్రభుతో ఉంటే ప్రభు బిడ్డలు సాతాను బిడ్డలు అవుతారా? అవుతారు. ఎందుకంటే వారి హృదయం ప్రభుతో లేకపోతే నువ్వు మందిరంలో కూర్చున్నా, ఉపవాస ప్రార్థనలో ఉన్నా, ఆరాధనలో ఉన్నా, కానుకలు ఇచ్చినా, దశమభాగాలు ఇచ్చినా, పరిచర్య చేసినా, లేకపోతే నాకు వాక్యం బోధించినా సాతాను బిడ్డలుగానే మిగిలిపోతాం. ప్రభు తన పక్కనున్న వాడితో అంటున్నాడు. ప్రభుకి పేతురికి ఎంత దూరం ఉంటుంది? మహా అయితే 1 మీటర్ దూరం. సాతాను వెనక్కి వెళ్ళిపో. ప్రభా నేను సాతానేడు ప్రభా, నేను నీతో ఉన్నా, నీ శిష్యుని నేను వెంబడిస్తున్నాను. కానీ నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపులు, నీ ప్రేమహీనత, నీ రివెంజ్ అంటే నువ్వు పగ తీర్చుకునే విధానము చూస్తే నువ్వు సాతాను సంబంధివి, నాతో ఉన్న పేరుకు మాత్రము. ఇస్కరేతు యోధాను చూసాము, పేతుర్ని చూస్తూ ఉన్నాం. పేతురుతో ప్రభు అంటున్నాడు, కత్తి వరలో పెట్టుకోలేతే చేస్తావు. అతనితో అంటున్నాడు, బాబు నా మీదకి వస్తున్నారు కనుక, నా మీద తిరుగుబాటు చేస్తున్నారు కనుక, నన్ను కత్తులతో, గుదీలతోటి, ఆటలతో, ఇట్లతో వెతకడానికి వచ్చారు కనుక నన్ను చంపి, నన్ను నా మీద తిరుగుబాటు చేసిన ఎవడో బ్రతకడం అనలేదు.
నీ చెవు ఎలా పట్టరాయా? ఆ ప్రధాన యాజకుడి శిష్యుడు దాసుడు ఏం చేశాడు? చెవు దేవునికి ప్రభువారి చేతిలో పెడితే ఆయన తీసుకొచ్చి అతికి వెళ్ళు, మావాడు జాగ్రత్త, మావాడు కొంచెం కంగారు ఎక్కువలే, ఆయన మాటలేమి నీవు పట్టించుకోకు, పగ తీర్చుకోకు అన్నాడు. ప్రేమ ప్రభు చూపించాడు కానీ అతను పగ తీర్చుకున్నాడు. ఎవరు? చెవు నరికిన వాడు పగ తీర్చుకోలేదా? చూసేద్దాం, అది కూడా 2 నిమిషాలు ముగించేద్దాం. చెవి నరికిన వాడు పగ తీర్చుకునే చూద్దాం. దేవుని వాక్యంలో యోహాను సువార్తె 18వ అధ్యాయం, అదే 18వ అధ్యాయము 25వ వచనము. సీమోను పేతురు నిలబడి ఏం చేస్తారంట? నిలబడి చలి కాసుకుంటున్నారంట. వారు అతన్ని ఎవరిని చూశారు? సీమోను పేతురుని చూచి, నీవు ఆయన శిష్యుల్లో ఒకడవు కావా అని చెప్పగా, పేతురు అంటున్నాడు, నేను ఆయన శిష్యుని కాదు బాబు, నాకు తెలియదు యేసుప్రభు ఎవరో అన్నాడు. ఆ తర్వాత పేతురు ఎవని చెవి తెగ నరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసులో ఒకడును నీవు తోటలో అతడితో కూడా ఉండగా నేను చూడలేదా? పేతురు ఎవరి చెవ నరికెనో వాని బంధువు వచ్చాడు. ఎందుకు రాశాడు ప్రభువారు అక్కడ? అతని పేరు పగ తీర్చుకుంటున్నారు. ప్రభు ఏం చూపించాడు? వాళ్ళ ఎలా ప్రేమ చూపించాడు. ప్రభు మళ్ళీ ఖచ్చితంగా పేతురు ఎవరి చెవి నరికాడో వాడిని బాగు చేశాడో బాగు చేయలేదా? ఇప్పుడు బాగు చేసినప్పుడు వాళ్ళ బంధువులందరూ ఏం చేయాలి? వారు బాబు మనం ఏదో అపకారం చేయడానికి వెళ్తే వాళ్ళ శిష్యులు సైతము మా వాడు చెవు తెగ నరికేస్తే వాళ్ళ శిష్యులకే గడ్డి పెట్టి మా వాడు చెవును బాగు చేసి పంపించాడయ్యా అని అనాలి. వాళ్ళ బంధువులందరూ వచ్చారంట. వాడు బంధువుడు వచ్చి నువ్వు ఆయనతో కూడా తోటలో లేవా? అక్కడ చూసాం, నువ్వు వాడివే అంటే పగ తీర్చుకుంటున్నారు. దేవుడు మేలు చేసిన, ప్రభువారు మనకు దీవించిన, దైవజనులు మేలు చేసిన, సంఘం మేలు చేసిన, సహవాసం మేలు చేసిన పగ తీర్చుకుంటా ఉన్నారు. అందువల్ల అనేక సార్లు మనం దేవుని దీవెనను చూడలేకపోతా ఉన్నాం. సాక్షాత్తు ప్రభువే తన చేయి చాపి ప్రధాన యాజకుని దాసుని చెవుని ముట్టి వారిని స్వస్థపరిచాడు. లేకపోతే చెవులోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. చెవు లేకపోతే ఏంటి? నీళ్ళు వెళ్ళిపోతాయి. ఇంక చెవు వినపడుతుందా? మీకు ఒక విషయం తెలుసా? మన ఒళ్ళంతా చెమట పడుతుంది కానీ చెవుకి చెమట పట్టదు. మీరు గమనించండి, ఎందుకు పడదు? ఆ చెవులోకి లోపలికి వెళ్ళిపోతే మన చెవులు వినబడవు. ఉప్పు మన చెమటలో వచ్చే ఏమొస్తుంది? సాల్ట్ ఉంటుంది, ఉప్పు ఉంటుంది, సోడియం. అది లోపలికి వెళ్తే కర్ణబేరు అంటే ఇయర్ డ్రమ్ అంటారు ఇంగ్లీష్లో, అది పాడైపోయి పనిచేయదు. అందుకే వెనక పక్క చెమట పడుతుంది కానీ ఎదర పక్క చెవుకి చెమట పట్టదు. ఈసారి చెమట పడినప్పుడు గమనించండి. ఆ చెవు నరికేశాడు. ఎవరు? ఇప్పుడు పేతురు నరికేశాడు. ఇప్పుడు ఆడికి ఏం గారిని ఎక్కడికి వెళ్ళిపోతుంది? చెవులోకి వెళ్ళిపోద్ది. వినపడుతుందా? వినపడదు. కనుక ప్రభు అతను బాగు చేస్తే వాడు బంధువులందరూ ఎక్కడికి వచ్చారు? మరి ఈడేరా మా వాడు చెవు నరికేస్తున్నాడు. నువ్వు కత్తి దూసినప్పుడు అక్కడ ఉన్నాం కదా, మీ ప్రభువు నేను గద్దించినప్పుడు అక్కడే ఉన్నాము అంటే పేతురు నాకు తెలియదు అన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మేలుకు బదులుగా మనం ఏం చేస్తున్నామంట? ప్రతి కీడు చేస్తున్నాం.
అయ్యో ప్రభు ఎంతటి వాడు, ఈడు బుద్ధిహీనుడే, కానీ ఆయన గురుగారు మంచివాడయ్యా, అతను బట్టి ఆయన ఇతన్ని వదిలేయాలి అనుకున్నారా? అనుకోలేదు. లోకము, సంఘము, సహవాసము, క్రైస్తవులు కూడా మనం అలాగే ఉన్నాం. ఈ దినాల్లో కీడుకు ప్రతి కీడు చేస్తున్నాం. మనం ఏం చేస్తూ ఉన్నాము? ఇతరుల గురించి చెడ్డ సమాచారము అనేక మందికి తగలబెట్టేస్తూ ఉంటాం. వాడిలాగా వీళ్ళలాగా, వాళ్ళ భక్తిలాగా వీళ్ళ భక్తిలాగా. నేను చెప్పేది ఏంటంటే, నీతో ఎవరికైనా విరోధం ఉంటే వాడి దగ్గర కూర్చుని మాట్లాడు. అయ్యా నీతో నాకు కొంచెం తేడాలు ఉన్నాయి, నీకు నాకు తేడా ఉంటే నేను వెళ్ళి ఇంకొకరితో మాట్లాడితే నీకు నాకు తేడా సెట్ అవుతుందా? ప్రభు అన్నాడు, నీకు నాకు విరోధం ఉంది, రండి మన వివాదము తీర్చుకుందాము. మనం ఏం చేస్తాము? వాడితో మాట్లాడే ధైర్యం లేక, వాడితో ఎదిరించలేక, వాడితో మాట్లాడలేక, మాట్లాడితే ఏమని అనుకుంటారని ఎక్కడెక్కడో మాట్లాడతాం. దానివల్ల నీకు నీవే తక్కువ చేసుకుంటున్నావు, నీ భక్తి జీవితం పాడు చేసుకుంటున్నావు. పేతురు అనేక పర్యాయములు పడిపోవడానికి కారణం ఏంటంటే ప్రేమ లేదు. పేతురు అనేక పర్యాయములు తప్పడానికి కారణం ఏంటంటే ప్రేమ లేనివాడుగా మిగిలిపోయాడు. ప్రేమ ఉందా మనకి? ప్రేమ చూపించగలుగుతున్నామా? ప్రధాన యాజకుల శిష్యుడు ఎవరైతే పేతురుని అడిగాడో వాడు బంధువు వచ్చాడు. వీడిని వదిలిపెట్టడానికి వీల్లేదు, వీడు మా వాడు చెవి వేసేసాడు, వీడిని తీసుకెళ్ళండి రా అని చెప్పడానికి ముందున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, యూదా ఇస్కరియోతు అటుపక్క వెళ్ళిపోయాడు. పేతురు ఇటు ప్రక్క ఉంటేనే ప్రేమను చూపించలేని వాడు కూడా. పేతురు అటుపక్క వెళ్ళిపోయి ప్రేమను, సమాధానమును, శాశ్వత దేవును, పరలోకమును కూడా పోగొట్టేసుకున్నాడు. పేతురు ఇటుపక్క ఉంటేనే ప్రతీకారము తీర్చుకోవడంలో దిట్టగా ఉన్నాడు కనుక ప్రభు అన్నాడు, ఇలాగుంటే నువ్వు పరలోకము సంపాదించుకోలేవు, చచ్చిపోతావు అన్నాడు. పేతురు కొంతకాలానికి అతని జీవితం, అతని బ్రతుకు విధానం మార్చుకున్నాడు కనుక తన పత్రికలో రాస్తున్నాడు, అన్నిటికన్నా మిన్నగా మీరు ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రేమ అనేక పాపములకు ప్రేమ కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు. పేతురు వలె బ్రతుకు మార్చుకుందామా? ఇస్కరియోతు యోధా వలె ఆత్మల పక్షానికి వెళ్ళిపోదామా? సాతాను పక్షం నిలబడదామా? గ్రహించుకున్నట్లుగా పరిశుద్ధాత్మ శక్తి మనకు సహాయం చేసి కాపాడుగా. ప్రార్థన చేసుకుందాం. జీవగల దేవా, నీ ఘనమైన పాదాలకు వందనములు తండ్రి. గత కొన్ని దినములుగా పేతురు యొక్క జీవితమును మేము దేవాంచులంచులుగా మేము దేవా తండ్రి ధ్యానము చేస్తూ ఉన్నాము. గ్రహింపు మాకు మీరు దయచేయండి తండ్రి. ప్రధాన యాజకుని శిష్యుని యొక్క చెవి నరికితే, దాసుని చెవి నరికితే ముట్టినావు. మేము ఎలాగున్నాం ప్రభా? పేతురు వలె ప్రేమహీనత మాలో ఉండనివ్వదు. ఇస్కరియోతు యోధా వలె అవతల పక్షంలోకి వెళ్ళిపోనివ్వదు. నీ పక్షం నుండి భాగ్యం మాకు దయచేయండి. సాతాను పక్షముగా మేము నిలబడకుండా కృప దయచేసి బలపరచండి. ఎన్నో మేలు నీ ద్వారా చూసాము, ఎన్నో అద్భుతం నీ ద్వారా చూసాము, ఎన్నో ఆశీర్వాదం నీ ద్వారా మేము చూసాము, నీ సేవకుల ద్వారా చూసాము, నీ బిడ్డల ద్వారా చూసాము, ఇంకా ఈ సంఘ ప్రార్థన ద్వారా చూసాము. కానీ మా హృదయము, మా ఆంక్షలు, మా యొక్క తలంపులు నీకు దూరముగా భిన్నముగా ఉన్నాయి ప్రభు. మమ్మల్ని క్షమించి బలపరచు. లైకత దగ్గర మంత్రశక్తుల బలం మీరు పడగొట్టము. నీ సన్నిధి చేత నన్ను మమ్మల్ని దర్శించి రాత్రికాల సమయంలో దేవా ఈ సెషన్ ముగించుచుండగా నీ సహాయం, నీ కాపుదలు మాకు దయచేసి మీరే మహిమ ఘనత పొందమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారికి కృప, పరిశుద్ధాత్మిక నేను సవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదా మనకు తోడై నడిపించి కాపాడను గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు. లైవ్లో ఉంటున్న వారికి వందనాలు. సెలవు తీసుకుందాం.